చివరికి ఆర్టీసీ బస్సును వదలలేదు కదా. ఏం వాడకంరా బాబు. సినిమాల ప్రభావమో ట్రెండే అలా ఉందో తెలియదు కానీ జనాల్లో మాత్రం క్రియేటివిటీ తన్నుకొచ్చేస్తోంది. పెళ్లి అంటే చాలు ప్రీ వెడ్డింగ్ షూట్లతో పిచ్చెక్కిస్తున్నారు. పెళ్లి కంటే ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లతో వధూవరులతో సినిమా రేంజ్లో సాంగ్లు షూట్లు చేస్తున్నారు. ఈ ట్రెండ్ పై యువత కూడా అంతే ఆసక్తి చూపిస్తూ లక్షలు పెట్టి మరీ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే వధూవరులిద్దరిని అలా నిలబెట్టి ఫోటోలు తీయడం కాదండోయ్. దానికి రకరకాల థీమ్లు, అందుకు తగ్గట్టుగా లొకేషన్స్, సాంగ్స్ కోసం మూవీ రేంజ్ సెటప్లు, గెటప్లు, ఇలా పెద్ద హంగామానే ఉంటుందండోయ్. ఒకరు పొలాల దగ్గర రైతుల థీమ్ తీసుకుంటే మరొకరు బీచ్ థీమ్, ఇంకొకరు కొండలు గుట్టల థీమ్తో ఇలా షూట్స్ చేర్పించుకుంటున్నారు. మరికొందరైతే తనకు నచ్చిన లవ్ సాంగ్ ని రీక్రియేట్ చేస్తూ తన క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఫోటోగ్రాఫర్లు తమ క్రియేటివిటీకి పదును పెంచుతున్నారు. సినిమాలకు తానేమీ తక్కువ కాదని నిరూపించుకునేందుకు భారీ స్థాయిలో సాంగ్ షూట్ చేస్తున్నారు. అయితే ఇందుకోసం ఎంచుకుంటున్న లొకేషన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. హైదరాబాద్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్న ఒక జంట మాత్రం ఆర్టీసీ బస్సును కూడా వదలకుండా వాడేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.